ఎప్పుడు మార్నింగ్, ఈవినింగ్ రొటీనేనా? అప్పుడప్పుడు మధ్యాహ్నం ఏం చేస్తామనేది కూడా చిన్న వీడియో రూపంలో అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. మధ్యాహ్నం అయితే అయిందన్నమాట. పడుకొని ఒక దమ్ము పడుకొని లేచే వరకైతే మధ్యాహ్నం అయితది. మేము ఇంక ఫ్యాన్ గాలికి, కూలర్ గాలికైతే చల్లగా పడుకొని మినిమమ్ ఒక 2 గంటలైనా పడుకుంటాము. ఇంక బీట్రూట్‌తోని నేనే ఇంట్లో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసిన. లేవంగానే ఐస్ క్రీమ్ అయితే పిల్లలకు చెరొకటి ఇచ్చిన. నేను కూడా తీసుకున్నా. ఇంక మా ఆయన అయితే గుడాలు చేయమనేసి 2, 3 రోజుల నుంచి ఒకటే కలవరిత్తాండు. గుడాలు చెయ్యొచ్చు కదా అని. ఆయనకైతే చాలా ఇష్టం గుడాలు. కానీ నాకైతే అస్సలు ఇష్టం ఉండయి. మనకిష్టం లేదనేసి వాళ్ళ ఇష్టాన్ని చంపేస్తామా ఏంటి? వాళ్ళ కోరికలు అనేవి చిన్న చిన్న కోరికలు కదా. తినడం విషయంలో అయితే నేను ఏమీ అనను. ఏది ఇష్టమంటే అది చేసి పెడతాను. అదే తాగుడు విషయానికి వస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదన్నమాట. తినుడు ఏమైనా చేస్తా, ఆయన ఏది కావాలన్నా కూడా ఇష్టంగా. తాగడం అయితే అస్సలు నచ్చదు. అట్లుంటుంది మరి. నాతోని మామూలుగా ఉండదు. కాకపోతే అనుకుంటాం కానీ వాళ్ళు మానేస్తారా? అస్సలు మానేయరు. ఏం చేద్దాం, కొన్ని దేవుడే మెల్లగా మానిపిస్తారులే అనుకొని దేవుని మీద భారమేసి ఉండాలిగా. ఇంట్లో అయితే బుడ్డజెనగలు ఉన్నాయి. మేమైతే తెలంగాణలో వీటిని బుడ్డజెనగలు అంటాము. ఇక బుడ్డజెనగలతోనే నేనైతే గుడాలు ప్రిపేర్ చేద్దాం అనేసి బుడ్డజెనగలు అయితే నానబెట్టి ఇక మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసిన అన్నట్టు. ఇక ఈ జ్యూస్ చూసారు కదా. జ్యూస్ తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసి కూడా తాగుతాం చూడు, అదే మ్యాజిక్ అన్నమాట. ఎండాకాలం వస్తే చాలు జ్యూసుల మీద జ్యూసులు తాగుతూనే ఉంటాం మేమైతే. మా అమ్మలు అయితే రోజు పొద్దున్న లేవంగానే వాళ్ళ డాడీతోని పాలు తేవడానికి బయటికి పోతుంది. అప్పుడే జ్యూస్లు తనకు నచ్చినవి ఏవి ఉంటే అవి కొనుక్కొని వస్తుంది. కానీ జ్యూసులు ఎక్కువ తాగొద్దు కదా. తెలిసి కూడా తప్పులు చేస్తాం కొన్ని అంతే. ఇంకా పిల్లలు వాళ్ళ ఇష్టాన్ని మానుకోలేరు. మనం మానిపిద్దాం అనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా తాగాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా ఏం చేద్దాంలేండి, సరేలే ఈ టాపిక్ అయితే వదిలేద్దాం. ఇక మళ్ళీ ఇల్లు అయితే ఊడుస్తున్నా. కొంచెం జ్యూస్ అయితే గ్లాసులలో పోసిచ్చాను, తాగారు. నేను కూడా కొంచెం తాగాను అనుకోండి, అది వేరే విషయం. ఇక ఇల్లు అయితే ఊడుస్తున్నా, జ్యూస్ తాగేసాము. ఇంకేం చెప్పండి, మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూస్తున్నారా లేదా? చూడడమే కాదబ్బా, ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఒక విషయం చెప్పనా, నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో చాలా వెయిట్ గెయిన్ అయ్యానన్నమాట. మినిమం 70 kgs వరకు పెరిగాను. అప్పుడు నా నోస్ కూడా పెరిగిందన్నమాట. తర్వాత చాలా బక్కగా అయిపోయినా. కాకపోతే నోస్ మాత్రం యథావిధిగా అలాగే ఉంది. నోస్ అప్పుడు లావు ఉంది, అలాగే లావు ఉంటుంది, సన్నగా కావట్లేదు. నాకు నోస్ లావు ఉందనేసి ఒక పెద్ద రంది పడిందన్నమాట. ఇంకా ఏం చేద్దాము, రోజైతే ఏదో ఒక వర్కౌట్ అయితే చేస్తున్నాను. నోస్ ఎలా సన్నగా అవ్వాలని యూట్యూబ్లో కూడా సర్చింగ్ చేశాను. కొన్ని మసాజెస్, కొన్ని టిప్స్ అన్నీ చెప్తున్నారు, కానీ పాటించట్లేదు. రెగ్యులర్గా చేస్తే ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో. ఇంకా అటు ఇటు అనంగా 6 అయితే అయ్యిందన్నమాట అన్ని పనులు చేస్తుంటే. ఇక బుడ్డజెనగలు అయితే ఉడకబెడదాం అనేసి ఇక కుక్కర్లో అయితే వేసిన అన్నట్టు. ఒక 4-5 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, మంచిగా మెత్తగా ఉడుకుతాయి. బుడ్డజెనగలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించిన. ఇక ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా కడిగి కట్ చేసిన, పక్కకు పెట్టిన. ఇంకా ఆయన వచ్చే లోపు అయితే పోపు చేస్తే మనకి ఏ పని ఉండదు. పోపు చేసి స్నానం చేస్తే అయిపోతుంది. పిల్లలకు కూడా స్నానం పోస్తే నేను ఫ్రీగా ఉంటాను, పని మొత్తం అయిపోతుంది. కాసేపు ఫోన్ చూసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు అన్నట్టుగా. ఏమన్నా పని ఉంటే ముందే ఉడగొట్టుకొని స్నానం చేస్తా అన్నట్టు. ఇంకా నేను ఏం లేదురా, గుడాలు చేసుకున్నాడు. నాన్ వెజ్లలో కూడా గుడాలు వాడుతూ ఉంటారు మా సైడ్ తెలంగాణలో ఎక్కువ. కళ్ళులోకి మందులోకి గుడాలు వేసుకొని కొంచెం చికెనో మటనో పక్కకు నంజుకుంటూ తింటే మామూలుగా ఉండదు, మంచిగా ఉంటుంది. కానీ నాకైతే గుడాలు అయితే అస్సలే ఇష్టం ఉండదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంకా చెప్పిన కదా ఉల్లిగడ్డ, కల్యమాకు, కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఈ ఉడకబెట్టిన గుడాలలో వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. ఒకవేళ నీళ్ళు మీకు అనిపించినాయి అనుకోండి, కొద్దిసేపు ఉడికిస్తే దగ్గరికి అవుతాయి అన్నట్టు. ఇంకా కాకపోతే మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచి ఈ గుడాలు. ఇవనే కాదు, ఇంకా మిగతా ఏ పప్పు దినుసులైనా కూడా నానబెట్టి ఉడకబెట్టుకొని రోజు ఒక కప్పు తిన్నామనుకోండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. కావాల్సిన ప్రోటీన్స్ అయితే అందుతాయి అన్నట్టు. ఇన్ని చెప్తున్నావులే డాక్టర్ అమ్మ చెప్పినట్టు, ఫస్ట్ నువ్వు తింటావా అని అనుకోవచ్చు. అన్నీ తెలుసు నాకు, ఏది మన ఆరోగ్యానికి మంచిదో, ఏది తినాలనో, ఏది తినద్దో అన్నీ తెలిసి కూడా
మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు తినకూడనివే తింటాను, తినాల్సినవి అయితే తినను. అందుకే అబ్బా ఆరోగ్యం చెడిపోతుంది. నాకైతే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇక చీమలైతే మా ఇంట్లో అంటే పండుకున్న మనిషిని కూడా పీక్క తినేటట్టే ఉన్నాయి చూడుల్లి చీమలు. నేనైతే అసలు చీమల బల్పం గీసిందనుకో చాలా చీమలు చచ్చిపోతాయి. పాపం ఇన్ని చీమల్ని చంపడం ఎందుకు, మళ్ళీ నేను చచ్చినాక నరకానికి పోతానేమో ఇన్ని ప్రాణుల్ని చంపి అనుకొని పాపం అనేసి వదిలేసిందనుకో ఇల్లు మొత్తం పీకి పాత్ర పెడతాయి, టైల్స్ కింద ఉన్న మట్టి అంతా దూడుతాయి. ఇక కిటికీల దగ్గరికి వస్తే మొత్తం చేతుల్లాగా తినేస్తాను. ఇక ఏం చెయ్యాలి, మళ్ళీ తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ చీమల బల్పం గీస్తాను. ఆ చీమలన్నీ చచ్చిపోతాయి. మళ్ళీ తర్వాత యథావిధిగా బాధపడుతున్నా. ఇక మా ఇంటి ముందు అయితే ఇట్లా పెద్దగా గ్రౌండ్ ఉంటుంది, ఖాళీ ప్లేస్. ఇక 3 అయిందంటే చాలు మా వాడ కట్టుకున్న పిల్లలందరూ కూడా వస్తారన్నమాట. వచ్చేసి ఇక్కడ క్రికెట్ అయితే ఆడతారు. ఏ పిల్లలు ఏం ఆడుకునేది అది ఆడుకుంటారు. చూడ్డానికైతే మంచిగా అనిపిస్తుంది సాయంత్రం కాసేపు. ఇక మా చూచు తల్లి చూడండి స్లాబ్ ఎక్కుతా అనేసి ఎక్కుతుంది. కాసేపు కూడా ఇంట్లో ఉండరబ్బా అసలు. సాయంత్రం అయితే డోర్ తీయడమే ఆలస్యము. ఇక బయట తిరుగుడు. ఏడ్చి సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కూతురులే అసలు ఎంత సతాయిస్తుందంటే నన్ను ఏమైనా కావాలంటే ఏడ్చి బెదిరిస్తుంది నన్ను. ఏడవడం, తలకాయ గుద్దుకోవడం, ధూమ్ చేయడం, కింద వండి బొర్రడం చిన్న కూతుర్లకు ఉండే లక్షణాలన్నమాట. ఒక్కొక్కసారి కోపం వచ్చి అరిచేస్తా, మళ్ళీ తర్వాత బాధపడతా. ఏం చేద్దాం చిన్నపిల్లలు కదా ఏం తెలియదులే అనుకుంటానా, అంత సతాయిస్తుంది. ఈ మధ్య ఏంటో నా ఫేస్ పైన ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయి. అట్లనే ఇది చెమటకాయ అనుకోవాలన్నా పింపుల్స్ అనుకోవాలన్నా నాకు అర్థమైతలేదు. చాలా రంది అనిపిస్తుంది. ఏం చేద్దాంలే, యథావిధిగా ఉంటానే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏం చేద్దాం, ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోకూడదు కదా. తెలిసి కూడా పెట్టుకుంటాంలే, ఏం చేస్తాం. చూడ్డమే కాదు మీ ఎడమ చేతితోనో కుడి చేతితోనో చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.